క్షమించబడతాడా అన్నది నేటి కొరకు ఏర్పాటు చేయబడిన అంశము. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మానవులంతా సాక్షాత్తు పరలోకపు తండ్రికి కన్నబిడ్డలైతే, దేవుడు ఒక సంకల్పంతో, దేవుడు ఒక ప్రణాళికతో, దేవుడు ఒక ఆశతో భూమి మీద ఉన్న తన పిల్లలందరినీ కన్నాడు. ఆ ఆశే తన పిల్లలుగా భూమి మీద పుడుతున్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి పరలోకపు తండ్రి ఆశలను నెరవేర్చి తిరిగి తన యొద్దకు రావాలి అన్నది దేవుడి ఆలోచన, దేవుడి ప్రణాళిక, దేవుడి సంకల్పం. దేవుడి అనాది సంకల్పంలో భాగంగా జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడి పిల్లలుగా ఈ లోకానికి వచ్చిన మానవులు అతి కొద్ది కాలంలోనే, ఈ భూమి మీదకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే దేవుడిచ్చిన స్వరూపాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. ఏంటి దేవుడి స్వరూపము అనగానే, తన పిల్లల్ని కలిగించాలనుకున్నప్పుడు దేవుడు ఎలా కలిగించాడో మనందరికీ తెలుసు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఈ మాట మనందరికీ తెలుసు. అంటే భూమి మీద మనుషులు దేవుని పోలికగా, దేవుని స్వరూపాన్ని ధరించుకొని పుట్టినవారైతే, దేవుని స్వరూపాలు ఈరోజు తన పిల్లల్లో ఉన్నాయా, చెరిగిపోయాయా అంటే, సమాజాన్ని చూస్తున్నప్పుడు అండి, దేవుని స్వరూపం పూర్తిగా చెరిగిపోయి దెయ్యం స్వరూపం అనేది మానవ జాతిలో ఏర్పడింది. ఏంటి దేవుడి స్వరూపం, ఏంటి దెయ్యం స్వరూపం అంటే, దేవుని స్వరూపం ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కరుణ, దయ, జాలి, ఇవన్నీ కూడా దేవుని స్వరూపాలైతే, ఈరోజు సమాజంలో నిండిపోయింది పగ, కక్ష, క్రోధం. ఇవన్నీ కూడా సమాజాన్ని సాతాను వాడి లక్షణాలతో నింపింది. దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు. మనలో ఏదైనా తన స్వరూపం చెరిగిపోతే చూడలేనివాడు. తన బిడ్డలు కూడా తనలాగే ఉండాలి అని కోరుకునేవాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి. దేవుడిలో ఎక్కువగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనపడేది, ఎక్కువగా దేవుడిలో మనకు కనపడేది ప్రేమ అయితే, రెండోది క్షమాగుణం అండి. మీరు బైబిల్ అంతా బాగా చదవండి. దేవుడిలో ఎక్కువగా కనపడేది క్షమించటం, క్షమాగుణం. ఎవరైనా నేను మారాను అంటే మేఘం కరిగిపోయి ఎలాగ వర్షంగా జారిపోతుందో, అలాగే దేవుడి కోపం కూడా మేఘం వల్లే కరిగిపోయి మేము మారాము అనగానే క్షమించేవాడు దేవుడండి. పాత నిబంధన కానివ్వండి, పాత నిబంధనలో ఉన్న చరిత్రలు కానివ్వండి, మీరు చదువుతున్నప్పుడు ఎంతటి కోపాన్ని, ఎంతటి రౌద్రాన్ని దేవుడు ప్రదర్శించాడో అంతే క్షమ దేవుడు తన పిల్లల విషయంలో చూపించాడు. అనగా జాగ్రత్తగా వినండి, దేవుడిలో ఉన్న ఒక సుగుణం, దేవుడిలో ఉన్న ఒక మంచి లక్షణం క్షమించటం, భరించటం, సహించటం, ప్రేమించటం. ఇవి ఎగ్జాక్ట్గా తనలో ఉన్న ఈ గుణాలన్నీ పిల్లల్లో చూడాలనుకున్నాడు. ఆ గుణాలు ఎవరిలో కనబడతాయని వెతుకుతున్నాడు. అలా దొరికిన గొప్పవాడు బైబిల్లో ఆయన చరిత్ర ఒకటి చూపిస్తాను ఈరోజు మీకు. నిజంగానండి, మన జీవితాలు ఆ భక్తుల జీవితాలకి దగ్గరకు వస్తే చాలు అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు భూమి మీద ఒక చట్టం చేశాడు.
ఆ చట్టమే ఇందాక మీరు చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 ఏముంది? భారత దేశానికి రాజ్యాంగం ఉన్నట్టుగానే క్రైస్తవులకు బైబిల్ అనేది రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఏది రాయబడిందో అది నీ జీవితంలో నెరవేరితేనే నీకు పరలోకం ఉంటుంది. ఆ రాజ్యాంగమైన బైబిల్లో ఏదైతే దేవుడు రాయించాడో అది నువ్వు చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా ఆయన ముందు నిలబడతాం. తద్వారా పరలోకాన్ని కూడా సాధిస్తాం. ఏం చెప్తున్నాడు రాజ్యాంగం? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 మనుష్యులు అపరాధాలు చేస్తారా చేయరా? ఈ విషయంలో మన మనసు ఎలా ఉంటుంది అంటే, జాగ్రత్తగా వినండి, ఈ విషయంలో మన మనసు ఎలా ఉంటుంది అంటే, మనుషులు అపరాధాలు చేస్తారు, మనుషులు తప్పులు చేస్తారు, మనుషులు పాపాలు చేస్తారు, మనుషులు నేరాలు చేస్తారు. అది మన ఎడల అయినా అవ్వచ్చు, దేవుని ఎడలైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ పొరపాటు ఏంటంటే, మనుషులు పొరపడుతున్న పొరపాటు ఒకటి ఏంటంటే, అపరాధాల విషయంలో, తప్పుల విషయంలో ఎప్పుడూ తనవి తనకు కనపడవు, కానీ ఎవరే కనబడతాయి? ఎదుటి వాళ్ళే కనబడతాయి. అందుకే యేసుప్రభు ఇది గమనించి ముందుగానే ఏం చెప్పాడు అంటే, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మీరు క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలు మీరు కూడా చేస్తారు అనేసాడు. మీకు ఏమర్థమైంది చెప్పండి? ఇది చాలాసార్లు చదివిందే. నేను అదే చెప్తున్నానండి, వాక్యం తీవ్రంగా ధ్యానించాలి, వాక్యం తీవ్రంగా ఆలోచించాలి. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ అపరాధములను అన్నాడు. అంటే వాళ్ళు, నువ్వు, అందరం కూడా మనుష్యులు అనగానే ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారు? అందరూ చేస్తారు, అందరూ తప్పులు చేస్తారు, అందరూ నేరాలు చేస్తారు. కానీ మనిషికున్న ఒక బలహీనత, ఎప్పుడు కూడా నా నేరం నాకు కనబడకపోవటం, నా తప్పు నాకు కనబడకపోవటం, నా అపరాధం నాకు కనబడకపోవటం, ఇది కూడా గమనించాడు దేవుడు. గమనించి నిజంగానండి ఆ మాట బాధ కలిగించిన ఒక మంచి మాట, హృదయాలను సరిదిద్దే మాట, ఇంకో మాట అన్నాడు. మీరు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే, ఎదుటివాడి కంటులో ఉన్న నలుసును చూస్తారు కానీ మీ కంటులో ఉన్న దూలం మీకు కనబడదనేసాడు. అంటే ఇది సహజంగా మనిషి యొక్క మనస్తత్వం. ఎప్పుడు కూడా పక్కవారిలో తప్పులు ఎంచడానికి, పక్కవారిలో తప్పులు వెతుక్కోవడానికి ప్రయాసపడే మనిషి తనలో తాను ఏమి కనుక్కోవాలి, నాలో తప్పేముంది, నాలో అపరాధం ఏముంది, నాలో బలహీనత ఏముంది, నాలో పాపం ఏముంది, నాలో దేవుడి వాక్యానికి భిన్నమైంది ఏముంది అని తన్ను తాను వెతుక్కునే వాళ్ళు తక్కువ, తను తాను సరిదిద్దుకునే వాళ్ళు తక్కువ. తనను తాను బాగు చేసుకుని వాక్యం ముందు నన్ను నేను నిలబెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దేవుడికి నచ్చాలి అంటే మనం నన్ను నేను బాగు చేసుకోవటం ప్రారంభించాలి, నన్ను నేను సరి చేసుకోవటం ప్రారంభించాలి. వాక్యం ముందు నా జీవితం నిలబడుతుందా? వాక్యం ముందు నేను మాట్లాడే మాట నిలబడుతుందా? వాక్యం ముందు నేనేంటి అని సరి చేసుకుంటే, వాక్యానికి మనం దొరికిపోతున్నప్పుడు, వాక్యం ముందు మన పాపాలు తేటతెల్లగా కనబడిపోతున్నప్పుడు ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే భయం వేస్తుందండి. వేస్తుందా ఇదా? మీరు చెప్పండి, వేస్తుందా ఇదా? మనలోనే 100 తప్పులు కనపడుతున్నాయి అనుకోండి వాక్యానికి భిన్నంగా, అవతల వాడి దాంట్లో ఒకటి వెతకాలని ప్రయత్నిస్తామా? ఇది గమనించాడు దేవుడు, ఇది గమనించాడు. పిల్లలు కలిసి ఉండాలని కోరుకునేవాడు, పిల్లలు ఒకటై జీవించాలని కోరుకునేవాడు, తనలో ఉన్న ప్రేమ, తనలో ఉన్న క్షమ పిల్లల్లో చూడాలనుకునేవాడు కన్న తండ్రి కనుక మత్తయి సువార్తలో మాట రాశాడండి. మనుషులు అనగానే తెలియకో పరిస్థితులను బట్టో, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టో, ఇరుకులను బట్టో, లేదా వాళ్ళకి
తెలియకుండానో ఏవో అపరాధాలు అనేవి వాళ్ళు చేసేస్తారు నాయన, పిల్లలు కాక చేసేస్తారు. మీకు మాట్లాడుతాను, దేవుడు మనసు మీకు అర్థమవుతుంది. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారండి. మీరు 2-3 గంటల పిల్లలకి ఇల్లు అప్పగిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు పీకి పందిరేస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఎక్కడ వస్తువు అక్కడ ఉండదు. కొన్ని పగిలిపోయి ఉంటాయి, కొన్ని ఇరిగిపోయి ఉంటాయి. పగలగొట్టాడు, ఇరగగొట్టాడు కదా అని వాడిని ఏమంటారు చెప్పండి? పిల్లల్ని ఏమంటాం మనం? ఏమనగలం? కోపం వస్తుంది వస్తువు పోయిందని. కానీ ఆ కోపం కంటే వాడి మీద ప్రేమ మన బలంగా ఆపేస్తుంది. కొట్టలేం, బెదిరిస్తాం, కళ్ళెర్ర చేస్తాం. ఎందుకురా పాడు చేసావు, విలువైన వస్తువురా అంటాం. వాళ్ళు క్షమించి ఆడు అలాగ కళ్ళెర్ర చేయగానే ఆడు ఏడ్చాడంటే మళ్ళీ మనసు పీకుతూ ఉంటుంది. అనవసరంగా కళ్ళెర్ర చేసామేమో, అనవసరంగా నడ్డు మీద 2 దెబ్బలు వేసామేమో. ఆ వస్తువు పాడు చేసినప్పుడు కొట్టాలనిపించినా వాడు ఏడవగానే ఏం పుట్టింది లోపల? జాలి, దయ, ప్రేమ. పోన్లేరా, విచిత్రం అండి. కొట్టినోళ్ళే బతిమాలుకుంటారు మళ్ళీ పోయి, బాబు నీకు చాక్లెట్ కొనిస్తాను రా, ఏడవకురా. చూసారా? ఇది కన్నబిడ్డల మీద ప్రేమ. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడానండి, ఎవరో తప్పు చేశారు, బాగా వినండి, ఎవరో తప్పు చేశారు, వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది. కానీ దేవుడికి ఏమొస్తుందో తెలుసా? కన్న తండ్రిగా, మనుషులు అన్న తర్వాత తప్పు చేస్తాడురా, వాడు చేస్తాడురా, నువ్వు చేస్తావురా, వాడిది నువ్వు క్షమించుకో, నీది వాడు క్షమించుకోండి. ఎంత బాగుందండి దేవుడి లా, దేవుడి చట్టం. మీ అపరాధాలను ఎవరైనా మీకు అపరాధం చేస్తే, మీకు ఎవరైనా మోసం చేస్తే, మీ ఎడల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే, వాళ్ళ తప్పును మీరు క్షమిస్తే, నేను మీ తప్పును క్షమిస్తాను, నేను క్షమించను, నేను వాళ్ళని దగ్గరికి రానివ్వను, నేనింతే అని సినిమా డైలాగులు వేసావనుకోండి, నేను కూడా నిన్నేం చేయను, క్షమించను. నువ్వు వాడిని క్షమించినప్పుడు నేనెందుకు నిన్ను క్షమించాలి? చూడండి ఎలా పెట్టాడో. చూసారండి చట్టం ఎలా ఉంది చూసారా? వాళ్ళని నువ్వు క్షమిస్తేనే నేను నిన్ను క్షమిస్తాను. ఇప్పుడు నాకు క్షమ కావాలి దేవుడి దగ్గర అంటే నేను ఇప్పుడు అర్జెంటుగా నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయాలి? నన్ను ఎవడైతే తిట్టాడో ఆడి దగ్గర వెళ్ళి బాబు నన్ను క్షమించరా. ఎందుకు? ఈడు క్షమిస్తేనే కానీ, ఈడితో నేను కలిసిపోతేనే కానీ పరలోకంలో నా తండ్రితో నేను కలవలేను. ఈ వారం వచ్చే వారం 2 వారాలు వింటారండి. దేవుడు తన పిల్లల విషయంలో క్షమ ప్రారంభం నుంచి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో నినేవే పట్టణస్థులు మీకు తెలుసు కదండి, ఘోరం అండి, ఘోరం పాపం చూడలేకపోయాడు. ప్రవక్తతో చెప్పాడు, యోనా గారు, నాయనా నువ్వు వెళ్ళిపోవాలి, ఆ నినేవే పట్టణస్థులందరికీ ఘోరం చేశారు, నేను వాళ్ళని చంపైపోతున్నానని చెప్పు అన్నాడు. ఈయనకి తెలిసి ముందే దేవుడి మనసు ఎవరికి? యోనా గారికి. ఏంటి? ఈయన వెళ్ళి చెప్పమంటాడు, నేను చెబుతాను. నేను చెప్పిన తర్వాత వాళ్ళు మారిపోయారు అనుకోండి, ఈయన వాళ్ళని ఏమండి దేవుడండి, ప్రవక్తలకి ఇట్టే తెలిసిపోద్ది దేవుడి మనసు. ఈయన జాలి కలిగినోడు, ఈయన దయ కలిగినోడు, ఈయన మాత్రం వాళ్ళని ఏమీ చేయడు. ఒకవేళ ఈ లోపు చెప్పడానికి వెళ్తే వాళ్ళని అన్నేసేసారు అనుకోండి, వాళ్ళు అసలే మూర్ఖులు. ఈ గొడవ అంతా నాకెందుకని నినేవేకి వెళ్ళమంటే ఎక్కడికి ఎక్కాడు? వాడా తర్షీష్కి ఎక్కాడు. మధ్యలో మీకు తెలుసు జరిగిందంతా. తుఫాన్ వచ్చింది, పడేశారు, తిమింగలం వచ్చింది. హ్యాపీగా వాళ్ళలో ప్రయాణం చేయనా అంటే కుదరదన్నాడు. తిమింగలం కడుపులో ప్రయాణం అయింది. మొత్తం మీద ప్రయాణం చేయిస్తాడు దేవుడు. కాకపోతే మాట వింటే మంచి ప్రయాణం, మాట వినకపోతే చేప కడుపులో నీసు కొంపుతో ప్రయాణం. పడేసింది ఒడ్డున. ఇక తర్వాత మొత్తం మీద దిద్దుకున్నాడు, సిటరేట్ అయ్యాడు, మళ్ళీ నినేవే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రకటించిన తర్వాత ప్రజలు మారిపోయారు. మీకు తెలుసు కదండి, రాజు మొదలుకొని, మంత్రులు మొదలుకొని, సామాన్య ప్రజల వరకు ఏమంటే బట్టలు చింపుకొని, బూడిద నెత్తి మీద పోసుకునండి నేల మీద కూర్చున్నారు. దేవా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి అనగానే దేవుడు క్షమించేశాడండి. వాళ్ళ మీదకి తెస్తానన్న శిక్షను వెనక్కి తీసేసుకున్నాడు.
ఇది ప్రారంభం నుంచి తండ్రి మనసండి, అనగా క్షమ. ఆయన ఏమండి అమితంగా దేవుడిలో కనపడే గుణం మనకి క్షమించటం, క్షమ. ప్రారంభం నుంచి అంతే. ఎవరు ఆయన వైపు తిరిగినా అంతేనండి, వెంటనే కరిగిపోతాడు, క్షమించేస్తాడు. ఇది దేవుడిలో ఉన్నది. దేవుడిలో ఉన్న ఇది తన పిల్లల్లోనికి రావాలని కోరుకున్నాడు. తన పిల్లల్లోనూ ఇది కూడా చూడాలని కోరుకుంటున్నాడు. అలా వచ్చిన నాడు, ఆ గుణం నీలోకి వచ్చినప్పుడు నువ్వు నా స్థితికి వచ్చావు, నాలా ఎదిగావు గనక నేను నిన్ను, నువ్వే తప్పు చేసినా, నువ్వే అపరాధం చేసినా నేను కూడా నిన్ను క్షమిస్తాను అంటున్నాడు లూకాసు వార్త. ఇదే మాట అక్కడ చూడండి, భలే ఉంటుంది. 6వ అధ్యాయము 38వ వచనం అండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం అండి. క్షమించుడి. చూడండి ఎంత బాగుందో. క్షమించుడి, అప్పుడు మీరు క్షమిస్తే, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. తర్వాత అణచి కుదిలించి దిగజారకుండునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చూసారా, మీరు ఏ కొలత అయితే కొలుస్తున్నారో అదే కొలత మీకు కొలవబడుతుంది. క్షమించారా, క్షమించబడతారు. పగబట్టారా, చెప్పండి, పగబట్టబడతారు. ఎవరి వలనో చెప్పాలి. మీ మీద పగబట్టేది ఎవరు? మీరు ఎవరో మనుషుల మీద పగబట్టేశారండి, మీ మీద ఎవరు పగబడతారు? ఇప్పుడు దేవుడు పగబడితే మన పని ఏంటి చెప్పండి? చూడకపోతేనే బతుకు అంతంత మాత్రం భూమి మీద. దేవుడు పట్టించుకోకపోతేనే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. అలాంటిది ఆయన చేతుల్లో పడిపోయి మీ మీద పగబట్టాడు అనుకోండి, ఎలాగుంటుంది జీవితం? అందుకే ఎబ్రీ పత్రికలు పౌలు గారు అంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఏమని? జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం, ఆయన చేతిలో పడొద్దు అంటాడు. కనుకండి దేవుడి చట్టాలు లేదంటే దేవుడి మాటలు జీవితాల్లో మనం తెచ్చుకున్నప్పుడు అండి చాలా ప్రశాంతంగా ఉంటాం, చాలా హాయిగా ఉంటామండి. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎంత హాయి వస్తుందో, ఈ మాటను పాటిస్తే ఎంత హాయిగా ఉంటామో మీకు మాట చెప్తాను చూడండి. మీరు ఎవరి మీద పగబెట్టేశారండి అనుకుందాం, కోసేపు మీరు కాదు నన్నే అంటున్నారు అని అనుకోకండి, ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఎవరి మీద పగబెట్టేశారండి. విచిత్రం ఏంటంటే పక్కనున్న భారీ జ్ఞాపకాలు పెద్దగా ఉండవు, కానీ పగబట్టినోడి జ్ఞాపకాలు మాత్రం నిద్రలో కూడా పోవు. అవును కదా, మీరు చెప్పండి. లేచిన వాడే జ్ఞాపకం వస్తాడు, పడుకున్న ఆడే జ్ఞాపకం వస్తాడు, అన్నం తింటున్న ఆడే జ్ఞాపకం వస్తాడు, ఏదైనా పని చేస్తున్నా వాడే జ్ఞాపకం వస్తాడు. దీని వలన లోపలండి ఒక భయంకరమైన ఏమంటారు వాటిని, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయండి. ఆలోచన పెరిగిపోవటం వల్ల నెగిటివిటీ, అంటే ఈ విరోధ భావాలు మన హృదయం లేదా మన ఆలోచనల్లో ఎక్కువగా అయిపోవటం వలన ఈ హార్మోన్స్ భయంకరంగా రిలీజ్ అయిపోయండి, ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే చూడండి, పగబట్టిన వాళ్ళు పెద్దగా వాళ్ళ ఆరోగ్యాలు బాగోవు. ఎందుకంటే వీడి ఆలోచనలు ఎప్పుడు వీడు ఎలా బ్రతుకుదామని ఉండదు, వాడిని ఎలా నాశనం చేద్దామని ఉంటుంది. వీడు ఏం తిందామని ఉండదు, ఆడేం తింటున్నాడా అని ఆలోచిస్తాడు. బాగా ఆలోచించండి నేను చెప్పేవి. నాకేముంది, నేను ఏం తింటున్నాడో అని ఆలోచించడు. ఆడేం తినేస్తున్నాడో, పగవాడు ఆడు బిర్యానీ తినేస్తే నేను మటన్ బిర్యానీ తినాలి. చూసారా, వీడు గంజానం తింటున్నాడు అనుకోండి, నేను గంజానం తింటున్నాను, పగవాడు ఏం తింటున్నాడో అంటే వీడి గురించి కంటే ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. దీనివల్ల వీడికి ఏమైనా క్షేమమా, వీడికి ఏమైనా ఆరోగ్యమా, వీడికి ఏమైనా మానసిక ప్రశాంతత ఉంటుందా మీరు చెప్పండి? అదే యేసుప్రభు మాటను ఒక్కసారి హృదయంలోకి తీసుకోండి. ఎవడైనా ఏమైనా చేశాడా, క్షమించాను ఆయన అన్నాడు. ఆ క్షణం వాడిని మనసులోంచి తీసేశారనుకోండి ఎంత హాయిగా ఉంటుందండి.
మన పని ఏదో మనం చేసుకుంటాం, మన పిల్లలు ఏదో, మన కుటుంబం ఏదో, మన వాక్యం ఏదో, మన ప్రార్థన ఏదో, మన ఆత్మీయ ఎదుగుదల ఏదో మనలో ఉంటుంది తప్ప పక్కవాడు ఆలోచనలు మనలోకి ఎందుకు వస్తాయి? మీకు సంగతి చెప్పనండి, చాలామంది దేవుణ్ణిలో ఎదగకపోవడానికి ప్రధాన బలహీనత ఇదేనండి. వాళ్ళ గురించి కంటే పక్కోళ్ళ గురించి ఎక్కువ ఆలోచించటం. నేనేంటని ఆలోచించుకోరు ఎప్పుడు. వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి అయిపోతారండి. పతనానికి ప్రారంభం ఇది. కనుక క్షమ, ఏం జరిగినా, మీకు ఇక్కడ టాప్ పాయింట్ చెప్తాను, ఏం జరిగినా క్షమించాలి. క్షమ అనేది ఏ స్థితిలో ఉండాలో, క్షమ అనేది ఏ స్థాయిలో ఉండాలో, ఏ స్థితిలో అవమానం జరిగినా క్షమించాలో మీరు ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి పాత నిబంధనలో నుంచి ఈరోజు మీకు చూపిస్తాను. క్షమించండి, క్షమించండి అంటున్న దేవుడు అండి. ఇప్పుడు నేను ఒకరి జీవితాన్ని మీ ముందు పెడతానని దావీదు గారిని, ఆయన కంటే ఘోరమైన అవమానాలు మీకు ఏమైనా జరుగుతున్నాయేమో చూపించండి. ఆయన తర్వాత యేసుప్రభుని పెడతాను. వీళ్ళిద్దరిని ముందు పెట్టుకుని వీళ్ళకంట ఘోరమైన అవమానాలు, వీళ్ళకంటే ఘోరమైన నిందలు, వీళ్ళకంటే ఘోరమైన అపరాధాలు మనుషులు మనకేమైనా చేస్తున్నారేమో ఆలోచించుకుందాం. దావీదు ఒక సందర్భాన్ని మీకు చెప్పాలండి. దావీదు జీవితం అనగానే కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శ్రమలండి. దావీదు గారి జీవితం అంతా కూడా పేరుకు రాజయ్యాడు తప్ప అన్ని యుద్ధాలే. ఆయన జీవితకాలం అంతా యుద్ధాలే. అటు ఒక పక్క అమాలేకులు, ఒక పక్క అమ్మోనీలు, ఒక పక్క ఫిలిస్తీయులు, వీళ్ళందరితోనూ యుద్ధాలండి. ఎక్కడ ఆయన జీవితం అనేది నెమ్మది లేని జీవితం దావీదు గారిదే. ఒక పక్క శత్రువుల నుంచి దాడైతే మరోపక్క సొంత జనాంగంలో కూడా ఆయనకి విరోధులు ఏర్పడిపోయారండి. ఆ విరోధి ఎవరో కాదు, సొంత గర్భాన పుట్టిన కుమారుడు అబ్షలోము. ఎవడో బయటవాడు దావీదును చంపాలనుకుంటున్నాడు, ఎవడో బయటవాడు దావీదును ఏదో చేయాలనుకుంటున్నాడు అంటే పర్వాలేదు, కానీ సొంత గర్భాన పుట్టిన కొడుకండి అబ్షలోము దావీదు మీద కత్తి కట్టాడు. దావీదు యొక్క సింహాసనం లేదా దావీదు యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు. బాగా వినండి. ఒక పక్క సౌలు కుటుంబం నుండి దావీదు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో మీకు తెలియదు కదండి. సౌలు తరిమాడు అరణ్యంలోను, రాళ్లలోను, అడవుల్లోనూ, నదుల పక్కన ఎంత కష్టాల మధ్యలో దావీదు జీవించాడో మీకు తెలియదు కాదు. అలా నెమ్మదొచ్చి సౌలు చచ్చిపోయాడు. నెమ్మదొచ్చిన అతి కొద్ది కాలానికే మరలా అబ్షలోము రూపంలో మరొక కుట్ర దావీదు పైన జరిగింది. ఈ అబ్షలోము అనేవాడు ఏం మంచివాడు కదండి. అంతకుముందే ఒక అన్నని చంపేశాడు. అబ్షలోము అన్న దావీదు కుమారుడు ఒక అతన్ని చంపేశాడు, అమ్నోనును. చంపేసి పారిపోయాడు. ఈ అబ్షలోము అనేవాడు పారిపోయిన తర్వాత దావీదుకే జాలేసింది. 2-3 సంవత్సరాలు పారిపోయాడు. కొడుకు మీద ఇష్టం కలిగింది. సర్లే అని క్షమించి రమ్మన్నాడు అబ్షలోముని. వచ్చాడండి. వచ్చిన వీడు వచ్చినట్టుగానే వచ్చాడు. మంచోడు కాదండి వీడు, గుణం మంచిది కాదు ప్రారంభం నుంచి. దావీదు తండ్రి గొప్పవాడు, కానీ ఆ గర్భాన పుట్టిన వీడు గుణం అసలు మంచిది కాదు. వచ్చినట్టుగానే వచ్చండి ఈ అబ్షలోము. దావీదు గారి యొక్క అధికారం, ఆ సింహాసనం, రాజునైపోవాలన్న కుట్ర ఏర్పడింది మనసులో. ఆ కుట్రలో భాగంగా దాన్ని నెరవేర్చుకోవడానికి వీడు ఏం చేసేవాడు అంటే, ఉదయాన్నే లేచిపోవటం అండి. రాజు నగరికి అంటే రాజుగారి దగ్గరికి ఎవరైనా ఏమైనా కష్టాలు, కన్నీళ్ళు చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అధికారి కదైనా రాజ్యానికి. ఆ చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు వచ్చి దారిలో ఉదయాన్నే వెళ్ళిపోయి కూర్చునేవాడు. అక్కడ కూర్చుని వాళ్ళందరూ వినపడేటట్టుగా ఒక మాట అనేవాడండి. ఏ మాట అనేవాడంటే, రాజుగారి దగ్గర న్యాయం చెప్పడానికి ఎవరూ లేరు, నేనైతే చాలా బాగా చెప్పేవాడిని అని ప్రజల్లో ఇతన్ని గొప్పవాడుగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. సొంత మాటలండి, నోటితో ఏమంటారు కదా, సెల్ఫ్, సొంతంగా డబ్బా కొట్టుకోవటం. అలా ప్రజల్లో డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. నేను గొప్పవాడిని, రాజు దగ్గర ఎవరు అంత గొప్పవాళ్ళు లేరు అన్నట్టుగా డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు.
అది అమాయకులైన ఇశ్రాయేలు ప్రజలంతా నమ్మారండి. నమ్మటమే కాకుండా వీడు ఇంకో ఎత్తు ఏం చేసేవాడంటే దొంగ ప్రేమ నటించేవాడు వాళ్ళ దగ్గర. ఆ వస్తున్న వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళటం, నేనైతే మీకు న్యాయం బాగా తీర్చుతానని చెప్పటం, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టడం, ఇవన్నీ చూడగానే వాళ్ళకి ఎలాగ అర్థమైందంటే అమ్మో దావీదు కంటే ఏదో మంచోళ్ళలాగా ఉన్నాడు, గొప్పోళ్ళలాగా ఉన్నాడు అని ఈ ఇశ్రాయేలు మనసంతా కూడా అబ్షాలోము వైపు తిప్పుకున్నాడు అండి. తండ్రి మీద కుట్రలో భాగం ఇదంతా. ఎప్పుడైతే తన వైపు ప్రజలందరినీ తిప్పుకున్నాడో నెమ్మదిగా ఒకరోజు తండ్రిని అడిగారు, తండ్రి గారు నేను పక్కనున్న మరో పట్టణానికి వెళ్ళబోతున్నాను దేవుడికి బలులు ఇవ్వడానికి అనేది అబద్ధం చెప్పి, పక్క పట్టణానికి ఇంకో పట్టణానికి వెళుతున్నానని చెప్పి, ఆ పట్టణానికి ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ వేసుకుని వెళ్ళిపోయండి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించేశాడు. దావీదుకి బ్రతికొండగా, దావీదుకు చెప్పకుండా దావీదు పక్కకే వెళ్ళండి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించేశాడు. ఎప్పుడైతే ఈ విషయం దావీదు నోట పడింది, అబ్షాలోము ఇంత పనిచేశాడంట, నీ పక్కనే రాజ్యంలో కట్టేసి నీకు ప్రతిగా రాజు అవ్వాలని ప్రయత్నించి ఇశ్రాయేలు ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు అని దావీదుకి వర్తమానం పంపగానే, తెలివైనవాడు కదండి దావీదు, విషయం అర్థమైపోయింది. ఏ విషయం అర్థమైపోయింది అంటే, ఇదిగో వీడు ఈ కుట్రంతా పన్నింది రాజ్యాధికారం కోసం గనక, ఆ అధికారం కోసం నన్ను చంపడానికి కూడా వాడు వెనుకాడడు, కనుక మనం ఇక్కడి నుంచి పారిపోదామని పాపం దేవుడు మనసును బట్టండి దావీదు తన దగ్గర ఉన్న యోధులు, యుద్ధ యోధులు, గొప్ప వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళందరితో చెప్పాడు. ఇక వాడు ఆల్మోస్ట్ ఇశ్రాయేలు ప్రజలందరినీ తిప్పేసుకున్నాడు కనుక ఖచ్చితంగా వాళ్ళతో వచ్చి మన మీద పడి మనల్ని చంపేస్తాడు, వాడు చంపక మునిపే మనం వెళ్ళిపోదామని. నిజంగానండి ఇక్కడ బాధించిన విషయం ఏంటంటే దావీదు కాలి నడకన అంతఃపురం నుండి పారిపోతున్నాడండి. ఎలా పారిపోతున్నాడు? కాలి నడకన. ఎవరి కుట్రలో భాగం చెప్పండి ఇది? సొంత కొడుకు. అసలు ఒక రకంగానండి దావీదు ఏడుస్తున్నాడండి ఈ సందర్భంలో, చాలా ఏడ్చేశాడండి. ఇటు సొంత కుమారుడు చంపుతుంటే కాలి నడకన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది అని చాలా కుమిలిపోయాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడండి. ఒక మాట మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై కాలినడకన బయలుదేరెను. చూసారా, ఉపపత్నులందరినీ ఇంటి దగ్గర వదిలేసి ఎలా బయలుదేరాడంట? కాలినడక. ఏమంటే రాజు అయ్యుండి, అంతఃపురం అయ్యుండి, ఆస్తిపరుడు అయ్యుండి, నిజంగానండి అబ్షాలోము కుట్రకండి పారిపోతున్నాడు. పైన మీరు 12వ వచనం చదివితే 12వ వచనం చూడండి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అని అతను ఊరి నుండి పిలిచి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయను. దావీదు మీద ఏం ప్రారంభమైంది? కుట్ర. ఈ కుట్రలో భాగమేనండి పాపం అక్కడి నుంచి పారిపోతున్నాడు కాలినడకన దావీదు. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఆ కాలినడకలో భాగంగానండి తీవ్ర వేదన, మనోవేదన చెందాడండి దావీదు. మీరు ఇదే అధ్యాయము 20వ వచనానికి వస్తారు చూడండి. 29 అండి, 29. 15వ అధ్యాయము 29 చూడండి. 15వ అధ్యాయం 29. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తీసుకుని పోయి అక్కడ నిలిచిరి. 30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. కొండెక్కడానికి చెప్పులు లేకపోతే ఏమొస్తుందండి? ఏడుపు. ఏడుస్తున్నాడు దావీదు.
ఏమండి ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు, ఇంత వేదన దేవుడి పక్షాన, దేవుడి కోసం మనకి ఏమొచ్చింది, ఎప్పుడు వచ్చింది మీరు ఆలోచించండి. పాదరక్షలు లేక ఏమండి ఈ కొండెక్కడానికి ఏడ్చుచు, తర్వాత చూడండి, అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అందులో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. ఏమంటే ఇంతలో ఈయన ఏడుస్తున్నాడు, ఈయన వెనకాల ఉన్న జనాంగం అంతా ఏడుస్తుంటే ఇందులో మరొక వార్త. ఏంటా వార్త? అహీతోపెలు అంటే మంత్రి అండి, దావీదు గారి దగ్గర మంత్రిగా పనిచేసిన వీడు కూడా ఎవరితో జాయిన్ అయిపోయాడు? కుట్రలో భాగంగా అబ్షాలోం. ఏమండి ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దావీదు ఎంత కష్టంలో ఉన్నాడో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, వేదనల మధ్యలో ఏదైనా అవమానం తగిలిందనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి మీకు? బాగా కృంగిపోయిన టైంలో ఎవడైనా అవమానించాడు అనుకోండి, ఎలాగుంటుంది? మర్చిపోతారండి జీవితంలో అది. మీరు హాస్పిటల్లో బాగా ఏమండి ఏదో తీవ్రమైన వేదనలో, కొడుకు బాగోకో కూతురు బాగోకో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఇలాగే జరగాలండి, మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్నా అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఏమండి మీకు అర్థం కాడని చెప్పాను. ఆ టైంలో ఆడి మాట ఎలాగుంటుంది? మీకు నొప్పిస్తుందా, నొప్పించదా? జీవితంలో మర్చిపోకూడదు. నన్ను పళ్ళు కొరుకుతారు కదా. దావీదు ఎంతటి భయంకరమైన కష్టంలో అలాంటి శ్రమ ఒకటి వచ్చి పడిందండి. ఏంటో తెలుసండి? పేజీ తిప్పండి, 16వ అధ్యాయము. ఈయన పక్షాన ఈయన ఇంత కష్టపడుతుంటే, ఈయన పక్షాన ఈయన ఇంత బాధలో ఉంటే, ఇంత కన్నీళ్ళలో ఉంటే, ఇంత ఏడుపులో ఈయనుంటే ఒకడు వచ్చాడండి. 5వ అధ్యాయం 5వ వచనం అండి, 16వ అధ్యాయము 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ రాజైన దావీదు మీదను, క్షమించండి, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. చూసారండి? కష్టాలు, కన్నీళ్లు, కొడుకు చేసిన మోసమే దిగమింగలేక దావీదు ఏడుస్తుంటే, ఆ మధ్యలో ఈ షిమి అన్నవాడు వచ్చి ఏం చేస్తున్నాడంట? రాళ్ళు విసురుతున్నాడంట. రాళ్ళు విసరటం అంటే మీకు ఇది అర్థమైందో లేదో, గ్రామాల్లో ఇద్దరు స్త్రీల మధ్య కొట్లాట బలంగా జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఎత్తిపోసేస్తారు రాళ్ళు, దుమ్ము, ధూళి ఇలాగ అంటారు చూసారా? ఆ టైపుడు షిమి. వీడి బాధ ఏంటంతకి? సౌలు కుటుంబీకుడు. వీడి బాధ ఏంటంతకి? సౌలు కుటుంబాన్ని దేవుడే తీసేసి దావీదును దేవుడు రాజుని చేశాడు. కానీ దుర్మార్గుడు ఎలా అపార్థం చేసుకున్నాడు దావీదుని? నువ్వే మా కుటుంబీకులందరినీ చంపేశావు. దావీదు చంపాడా, దేవుడు చంపాడా? మీరు చెప్పండి సౌల్ని. అంటే ఇది ఏంటి? అర్థం చేసుకోవటమా, అపార్థం చేసుకోవటమా? మనుషుల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అండి. అపార్థం చేసుకోవడానికి 5 నిమిషాలు చాలు. ఇదే చెప్తాను, అందరిని త్వరపడద్దు, తొందరగా మాట్లాడేయద్దు, తొందరగా నిర్ణయాలు తీసేసుకోవద్దు, తొందరగా ఏదో డెసిషన్స్ తొందరగా తీసేసుకోకండి. ఏదో జరుగుంటుంది అక్కడ. నిదానించండి మనుషుల్ని. అపార్థం చేసుకోవడానికి 5 నిమిషాలు, అర్థం చేసుకోవడానికి సంవత్సరం పట్టుద్ది. ఈ షిమి అన్నవాడు ఎప్పుడైతే దావీదు ఎలాగా నాశనం అయిపోయాడో, భలే జరిగింది, వీడికి భలే జరిగింది అని
రాళ్ళేసి శపిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. రాళ్ళేసి శపించుచు 7వ వచనంలో ఈ షిమి 7వ వచనం నరహంతకుడా. ఏమండి దావీదు నరహత్యలు చేశాడా? నరహంతకుడా. తర్వాత దుర్మార్గుడా. దావీదు దుర్మార్గుడా? ఏం చేశాడండి దావీదు దుర్మార్గు? చీపో నీ వేళ, ఏమండి నీ వేళ వల్లనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య యెహోవా. ఎవరైనా పడిపోయినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితేనండి దేవుడు కోపం వస్తుందండి. దావీదు చేసిన పాపానికి వచ్చిన శిక్ష కాదు ఇది. అబ్షాలోము చేసిన కుట్రలో భాగంగా అనుభవిస్తున్నాడు. ఇది అర్థం చేసుకోలేని షిమిగాడు మధ్యలో వచ్చి బలైపోయాడండి. బలేగైంది, నీకు దేవుడే చేశాడు అంటున్నాడు. అబ్షాలోము గాడు చేశాడని వీడికి తెలీదు. ఎవరికి? షిమికి. ఇదే అంటున్నాను, దేవుడు చేసిన శిక్షల, ఏమండి ఎవరైనా కుట్రలో భాగంగా శిక్షల, ఇది గమనించాలి. ఇది నీకు తెలియనప్పుడు, ఇంత ఆలోచించే టైం నీకు లేనప్పుడు ఎవరిని ఏమనకుండా నోరు మూసుకొని ఉండాలి. అధికంగా మాట్లాడటం, అధికంగా తీర్పులు తీర్చేయటం, అధికంగా మనకి ఏదో తెలిసినట్టుగా నేరాలు మోపేయటం, అధికంగా అపరాధులుగా ఒకరిని తీర్చిదిద్దేయటం, ఇదే తప్పండి. మనకి ఏం తెలియదండి, ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదండి. నిమిత్తం మాత్రం మన దేవుడు అన్నీ తెలియడానికి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే సైలెంట్గా ఉండు. ఎవరైనా పొరపాటుని క్రమంలో భాగంగా ఇరుక్కుని నీ మీద ఏదైనా నిందేశారా, లీవ్ ఇట్, క్షమించేసాయి. నీకేం తెలియదుగా, క్షమించుకుంటూ పో. ఒకవేళ అందులో నీది తప్పున్నా, అవతలవాడి తప్పున్నా, తప్పులు ఒప్పులు అన్నీ తెలిసేది ఎవరికి? దేవుడికి. ఇక్కడ దావీదు విషయంలో జరుగుతున్నది అంతా కూడానండి దేవుడికి తెలుసు ఎందుకు జరుగుతుందో. ఈ షిమిగడికి తెలియక నీకు బాగా జరిగింది, నీకు ఎలాగా జరగాలని రాళ్ళు వేస్తున్నాడంట. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీకు బాగా జరిగింది. ఏమంటే ఎలాగుంటుందండి ఈ అవమానం? ఎలాగుంటుంది మీరు చెప్పండి. ఇక్కడ ఇంకో విషయం మీరు తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, పోనీ దావీదుని ఒక్కడిని గదిలోకి పిలిస్తే తిడితే బాగోలేదు, పర్వాలేదు. ఎక్కడ తిడుతున్నాడు? ప్రజలందరి మధ్యలో దావీదును నమ్మి అప్పటికి దావీదు పక్షాన అబ్షాలోమును విడిచిపెట్టిన బలాఢ్యులు ఉన్నారు, అటుపక్క ఇటుపక్క దావీదుకు మధ్యలో. అంటే దావీదు రాజే, దావీదు గొప్పవాడే, దావీదు యథార్థపరుడే అని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మిన వాళ్ళ మధ్యలోకి వీడొచ్చి లేదు దావీదు తప్పుడు వాడంటే పక్కనున్న వీళ్ళ నమ్మకాలు ఏమైపోవాలి మీరు చెప్పండి. అంటే ఎంత కుట్ర, ఎంత పన్నాగం ఈ షిమిగాడు పన్నాడో మీరు చూడండి. ఈ అవమానం మరొకరైతే తట్టుకోలేరండి, ఈ అవమానాన్ని మరొకరైతే అసలు సహించలేరండి, ఈ అవమానాన్ని మరొకరైతే భరించలేరండి. పక్కనున్న బలాఢ్యులు కోపం వచ్చి దావీదు దండ నాయన ఒక్క మాట నువ్వు అనంత వాడిని కండలుగా నరుగుతాం షిమిగాడిని అంటున్నారు వాళ్ళు. పక్కన ఉన్న బలాఢ్యులు దావీదుని అంటుంటే కోపం వచ్చండి, శపించేస్తున్నాడు. శపం. ఇది ఇంత బాగా మీకు వివరణగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దావీదు జీవితంలో జరిగిన భయంకరమైన అవమానం అండి ఇది, ప్రజలందరి మధ్యలో షిమి వలన. ఇది మీరు మనసులో పెట్టుకోండి. వాళ్ళు చంపుతానంటున్నారు. దావీదు తెలుసు కదండి, దేవుడు మనసు వచ్చేసినోడికండి అవమానాలు పట్టవు, ఏవి పగలు ఉండవు, కక్షలు ఉండవు, వాడా వీడు ఏముండవండి. దావీదు దేవుడితో లీనమైపోయాడు. ఆ బలాఢ్యులతో అంటున్నాడు, నాయన వాడి మాటలు మీరు ఎందుకు పట్టించుకుంటారు, పోన్లే వాడన్నట్టుగా దేవుడే కనుక ఇది నా మీదకి తెస్తే దేవుడే తెచ్చాడుగా, నేను అనుభవించడానికి రెడీ, అంతే తప్ప వాడిని ఏమి అనొద్దు మీరు అన్నాడు అనేసి. దావీదు మనసండి ఇక్కడ ఎంత కంట్రోల్లో ఉంటుందో బాగా వినాలి. కంట్రోల్, నేను ఇదే చెప్తున్నాను, మన మనసు కంట్రోల్లో ఉండాలంటే ఇలా జీవితాలు ధ్యానించాలి. పక్కనే అంత బలాఢ్యులు ఉన్నప్పుడు ఒకడొచ్చి ఇలా మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాల పని దావీదుకి, వరే ఆయన లేపేటట్టు టక్కమని లేపేస్తారు అంతే, తల ఎగిరి ఎక్కడో పడుతుంది. ఎందుకంటే ఈ దావీదు పక్కన ఉన్న వీళ్ళు బలాఢ్యులను చదువుకున్నాను చూసారు, వీళ్ళు మామూలు కాదు, ఇస్తే రాజ్యాన్ని లేపేస్తారు వీళ్ళు. దావీదు అంటే అబ్షాలోము రాజ్యాన్ని లేపేస్తారు వీళ్ళు. అలాంటి వ్యక్తులను దావీదు పక్కన పెట్టుకుని ఉండేవాడు. ఎందుకంటే అసలు దావీదే బలవంతుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. కత్తి పడితే ఎంతమంది లేచిపోతారు? 10,000 మంది. అలాంటి వాడు పక్కన నార్మల్ క్యాండిడేట్లు ఎందుకు పెట్టుకుంటాడు? వీళ్ళు అలా యుద్ధ ప్రవీణత కలిగిన వాళ్ళు. నిమిషం అండి షిమిగాడిని చంపించడానికి ఆ టైంలో. దావీదు ఏమంటున్నాడో నిజంగా దావీదు ప్రేమ, దావీదు దేవుడిలో లీనమైపోయిన స్థితి మనకు ఎలా కనపడుతుందంటే, మీరు ఇదే 16వ అధ్యాయము 11వ వచనానికి రండి. 11వ వచనానికి చూడండి ఏమంటున్నాడు ఆయన. 11, 12 వచనాలు చూడండి. అభిషయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా,
నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట చూసారండి, ఏం మనసండి. నా కొడుకే నన్ను చంపాలనుకుంటున్నాడు ఆయన, ఎవడో బయటోడు తిడుతుంటే పోయిందేమో అంటే చూసారా, ఆ తగ్గింపు, ఆ దీనత్వం. ఎవడు నిజంగా దావీదు రాజయ్యుండి ఆ క్షమాగుణం మీరు పట్టుకోండి ఇక్కడ, క్షమాగుణం పట్టుకోండి ఇక్కడ, ఆ దావీదులో నా తగ్గింపు పట్టుకోండి ఇక్కడ మీరు. నా కొడుకే నన్ను చంపాలనుకుంటున్నాడు ఆయన, నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోయారు, ఇక బయట వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవటంలో ఏముంది. వాడే నన్ను అర్థం చేసుకోలేదు, వాడు నరహంతకుడై రోడ్ల మీద పడి తిరుగుతుంటే కొడుకు మీద ప్రేమతో తెచ్చిపెట్టుకుంటే వాడే మరలా నా మీద తిరగబడ్డాడు. అంటే నా గర్భాన పుట్టిన నా కొడుకే నేను అర్థం కానప్పుడు బయట వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవడంలో పెద్ద తప్పే ఉంది. వదిలేయండి ఆయన, నన్ను దేవుడు ఇలా స్థితిలో ఉంచాలనుకుంటున్నాడేమో, నా దేవుడు వీడి ద్వారా ఇలా శపించాలనుకుంటున్నాడేమో, వదిలేసేయండి, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అంటున్నాడు అంతే. క్షమ, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంచండి. 11, 12 కూడా చదివేస్తారా? చూడండి. తర్వాత వాని జోలిమానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శత్రువులను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అండర్లైన్. వీడు శపించిన శాపాన్ని బట్టి దేవుడు నాకేమిస్తాడు? మేలిస్తాడేమో. నా కొడుకును తిడుతున్నాడు కదా అని నా మీద నా తండ్రికి జాలి కలుగుతుందేమో. తిట్టనివ్వండి ఆయన, వాడిని ఏం చేస్తారు మీరు, వాడిని ఎందుకు అంటారు? ఏమంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది చెప్పండి? ఎవరైనా మనల్ని తిడుతుంటే మన తండ్రికి మన మీద ఏం పుడుతుంది? ప్రేమ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పింది అదే. నా నిమిత్తము అందుకోవాలి. అందిందా, అందలేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయము. నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరేమవుతారు అన్నారు? ఎందుకు అవుతారు ధన్యులు? ఇదిగో దావీదికి ఆ టెక్నిక్ యేసుప్రభు చెప్పినా మనకి ఇంకా బుర్రకెక్కలేదు, దావీదికి అప్పుడే ఎక్కింది. నన్ను షిమీగాడు తిట్టడం వలన, నన్ను షిమీగాడు శపించటం వలన నా దేవుడికి నా మీద ఏం పుడుతుంది? మేలు చెయ్యాలన్న ఆశ పుడుతుందేమో, నా తండ్రికి నా మీద ప్రేమ పుడుతుందేమో. షిమీగాడిని తిట్టిన ఏమంటే ఈ రూల్ ప్రకారం ఇప్పుడు మనం తిట్టినోడిని ఏం చేయమనాలి చెప్పండి? మనల్ని శపిస్తున్న వాడిని ఏం చేయమనాలి చెప్పండి? ఒరే ఇంకో దండం పెడతారు, ఇంకో 4 శాపాలు ఇవ్వరా, అంతేనా? ఏమండి, వాక్యం అర్థమైతే దేవుడు అర్థమైతే ఎలాగుంటాయండి మనసులు. ఒరే ఇంకో 4 తిట్టరా నన్ను, ఎందుకంటే మా డాడీ నన్ను చూసి జాలి పడతాడేమో, నా మీద ప్రేమ చూపిస్తాడేమో. ఏమంటే వాక్యంలోకి వచ్చేయండి అందరూ, ఎంత బాగుంటాయండి అసలు మనసులు, ఎంత బాగుంటాయండి. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, అబ్బా అన్నరా పోలే దేవుడు నన్ను ఆశీర్వదించుంటాడు అలా అన్నందుకు. షిమి ఇప్పుడు చెప్తాను అసలు ట్విస్ట్. కాలం అలా గిర్రుని తిరిగింది, ఈయన పారిపోయాడు. మామూలుడు కదండి దావీదు. ఆల్రెడీ ఈ పట్టణంలో, యెరూషలేం పట్టణంలో ఏం జరుగుతుందో తెలియడానికి ఒక 2 గూఢచారులను పెట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ నుంచి సమాచారం వచ్చేస్తూ ఉంది దావీదుకి. కొన్ని రోజులకి వీడు వెళ్ళాడుగా మంత్రి అహితోపేలు, వాడొక పెద్ద కుట్ర చేశాడు దావీదుని వేసేయడానికి. ఆల్రెడీ దావీదు ప్రార్థన చేశాడు, వాడు ఏమన్నా ప్లాన్ చేస్తే పోగొట్టిన ఆయన అని. ఆ ప్లాన్ ప్రకారం దావీదు ప్రార్థన విన్న దేవుడు అహితోపేలు వేసిన ప్లాన్ ఏమండి జరగకుండా చేశాడు. అందుకే వాడు ఉరి వేసుకుని చచ్చిపోతాడు. మీకు తర్వాత అధ్యాయాల్లో చదివితే ఉరి వేసుకుని చచ్చిపోయినాడు వీడే. కొద్ది కాలానికి ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడు చచ్చిపోయిన తర్వాత అండి, ఈ దావీదు దగ్గర ఉన్న బలాఢ్యులు ఉన్నారు కదా, అటుపక్క ఇటుపక్క, వాళ్ళని 3 సైన్యాల కింద మలిచాడు దావీదు. 3 సైన్యాల కింద మలిచి యుద్ధానికి పంపించాడు. పంపించేటప్పుడు దావీదు మాట చెప్పాడండి, నాయనా మీరు యుద్ధానికి వెళుతున్నది నా కొడుకు మీదకి, దయచేసి వాడు దుర్మార్గుడైనా సరే అని ఏం చేయొద్దని చెప్పి మరి పంపించాడండి. వీళ్ళని కొండలంప గుట్టలంప తిరిగి నానా ఏడుపులు వాడు ఏడిపిస్తే వాళ్ళు ఊరుకుంటారా ఎల్నోళ్ళు? ఈడు గాడిద మీదకి ఎక్కి యుద్ధానికి వస్తున్నప్పుడు అంటే చెట్టుకి తగిలిపోయి గాలికిని తర్వాత నేలకి మధ్యలో ఏలాడబడుతున్నాడు. ఎవరు? అబ్షాలోము. దొరికిందని కండల కింద నరికారండి వీళ్ళు, దావీదు దగ్గర ఉన్న బలాఢ్యులు. అంటే కొద్ది కాలానికి అబ్షాలోము ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ అబ్షాలోము రాజైపోతాడేమో, దావీదు కొడుకు రాజైపోతాడేమో,
ఈ దావీదుని తిడితే కొడుకు దగ్గర నాకు మార్కులు పడతాయి, మొత్తం మీద నేను వాడి దగ్గర పోజు కొట్టచ్చు, గొప్పవాడిని అయిపోవచ్చు అని వాడి బలాన్ని చూసుకొని దావీదుని తిట్టేశాడు వీడు. ఎవరు? షిమీగాడు. కొద్ది కాలం తిరిగేసరికి ఏమైంది? అబ్షాలోము చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళా రాజు ఎవరు? వీడి పరిస్థితి చూడాలండి. ఇప్పుడు ఎవరి పరిస్థితి? అనవసరంగా నోరు పారేసుకుని తిట్టినోడి పరిస్థితి చూడాలి. ఇప్పుడు మావాడు రాజైపోతాడని వాడి పక్షాన నిలబడి ఇన్ని తిట్లు తిట్టాను, ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించేసి ఏమంటే ఆడు చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దావీదు రాజు. దావీదు రాజసింహాసనం మీదకి ఎక్కగానే ఆ ఏడుపు, ఏమంటే కళ్ళంప కన్నీరు మధ్యలో ఉన్న నేను చేసిన అవమానం జ్ఞాపకం వచ్చింది అనుకోండి, దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు షిమీగాడిని నరుగుతాడు, కండలుగా నరుగుతాడు. ఇది తెలిసిపోయిందండి వీడికి. వెంటనే వీడు నేను చచ్చిపోతాను, ఇక నన్ను చంపేస్తాడు దావీదు అని భయం వేసండి. దావీదు యుద్ధంలో గెలిచాడు, ఇంకా రాజు అవ్వలేదు, ఇంకా ఈ నగరికి యెరూషలేముకి రాలేదండి. ఈలోపు వీడే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి పరిగెత్తుకుని పోయి ఏమంటున్నాడో మీరు చూడండి. ఇలా ఉంటాయి పరిస్థితులు తొందరపడితే, ఇలా ఉంటాయి పరిస్థితులు దేవుడితో పెట్టుకుంటే, ఇలా ఉంటాయి పరిస్థితులు దేవుడు నిలబెట్టిన ఆ సేవకుడు ఆ దావీదుతో పెట్టుకున్న వీడి పరిస్థితి ఏమైపోయిందో చూడండి. 19వ అధ్యాయానికి వచ్చేసరికి అండి అబ్షాలోము చచ్చిపోయాడు. ఇప్పటికి 19వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్షాలోము చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 17వ వచనం చూడండి. 17వ వచనం లేదంటే 16వ వచనం అండి. 19వ అధ్యాయం 16వ వచనం. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గేరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకు త్వరపడి యోధా వారి కంటే ముందు ఈడే పరుగులేడుతున్నాడు. 18వ వచనం 19వ వచనం అండి. 19వ వచనం చూడండి. 19కి వెళ్ళిపోదాం. వచ్చేసాడు, పరిగెత్తుకుని దావీదు దగ్గరికి వచ్చాడు. సాష్టాంగ పడిపోయాడు. అతనికి యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగ పడిపోయాడు. 19వ వచనం. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. చూసారండి, తిట్టేసి తిట్లన్నీ తిట్టే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ద్రోహం చేసేసాను. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏ టైంకి ఆ ప్లేట్ అనమాట. అక్కడ అబ్షాలోము రాజు అయితే అబ్షాలోముకు డబ్బా కొడతాం, ఇక్కడ దావీదు రాజు కనుక దావీదుకి డబ్బా కొడతాం. నా ఏలినవాడా. చూసారా, ఇది చాలా ప్రమాదకరం అండి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఎప్పుడు దేవుడు పక్షాన నిలబడాలి తప్ప మనుషుల పక్షాన నిలవకూడదు. దేవుడు పక్షమే నీ పక్షం అవ్వాలి ఎప్పుడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు 19వ వచనంలో. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవగు రాజువగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను మూర్ఖించి చేసిన దోషమును బట్టి జ్ఞాపకమందుంచుకము, మనస్సునందుంచుకొనకము. ఉంచుకోడా జ్ఞాపకాలలో, ఉంచుకోడా మనసులో. ఏడ్చి గోల పెట్టి నడవడానికి చెప్పులు లేక ఆయన బాధపడుతుంటే ప్రయాణాలలో అప్పుడు పోయి శపింపబడిన వాడా, నరహంత కూడా, ద్రోహి, మూర్ఖు, చీ పో అంటే మర్చిపోరా? ఏమంటే ఇలాగ ఎప్పుడైనా మిమ్మల్ని అన్నారా? చీ పో అన్నారా ఎవరైనా? అందరి ముందు అంటే మీరు ఊరుకుంటారా? ఎక్కడ ఊరుకుంటాయండి? మన హృదయాలు ఎక్కడ ఊరుకుంటాయండి? చీ పో అంటున్నాడు ప్రజలందరి మధ్యలో. అవన్నీ జ్ఞాపకం వచ్చి ఎక్కడ చంపుతాడో నన్న భయంతో అవన్నీ కొంచెం నీ మనసులోంచి తీసేయి దావీదు, కొంచెం నీ మనసులోంచి అవన్నీ తీసేయి దావీదు. చూడండి ఇప్పుడు ఏమంటాడు చూడండి 20వ వచనం. నేను పాపము చేసి తిని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవగు నీవు రాజువగుట నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చేసాను. చూసారా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు అనగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసండి? వీడిని ఎందుకు క్షమించాలి, వేసేద్దాం, దొరికాడు వీడు, అప్పుడే వేసేయాల్సింది వీడిని. కానీ దావీదు మనసు చూడండి. ఇక్కడ 22వ వచనం అండి. దావీదు 22వ వచనం. దావీదు సెరియా కుమారులారా, పైన చదివారా? పైన 21. అంతటా సెరియా కుమారుడగు అభిషై యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమీ
మరణమునకు పాత్రుడు కాడా అని అడగగా, చూసారా ఏమంటున్నాడు పక్కనైనా? దావీదు పక్షాన బలాఢ్యుడిగా నిలబడ్డాడు ఒకప్పుడు షిమి. యెహోవా అభిషేకించిన దావీదును శపించాడు. రాజును శపించిన వాడు ఎవరు? మరణానికి పాత్రుడు అనగానే ఇక్కడ దావీదు మనసు బయటకు వస్తుందండి. 22 దావీదు, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా. ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను నా ఈ దినమున మరణశిక్ష నొందుదురా. ఇప్పుడు నేను ఇశ్రాయేలు మీద రాజునైతినను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సరే విడిచిపెట్టేసాడు. చూసారా ఏమండి? రాజండి, దావీదు రాజండి. ప్రజల మధ్యలో చీపు అన్నవాడిని, కష్టాలలో చీపు అన్నవాడిని, కష్టాలలో అవమానం చేసిన వాడిని తిరిగి యథాస్థితిలోకి వచ్చిన తర్వాత నేను ఏమనలేను, ఆయన వెళ్ళిపో అంటున్నాడు. దావీదుకి వీడు ప్రాణం తీయాలంటే ఎంతసేపు చెప్పండి? దేవుని పిల్లరా, ఇలా ప్రాణం తీసే అధికారం మనకి లేదు. అవతల వాళ్ళని ఏం చేయలేము ఈరోజు. అయినా ఎందుకు మనం ఏం చేయగలమని ఏమండి ఈరోజు మనుషుల అపరాధాలను మనసుల్లో ఉంచుకుంటాం. మనుషులు చేసిన అక్రమాలను లేదా మనుషులు మనల్ని ఏదో అన్నారనో నిందించారనో మన మనసులో పెట్టుకొని మనం సాధించేది ఏముంది చెప్పండి? అందుకే యేసుప్రభు చెప్పాడు ఏమని? మత్తయి సువార్త 6వ అధ్యాయం, దీని చుట్టూ తిరగటం ఇవాళంతా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలను క్షమించేస్తాడు. చూసారా దావీదుకున్న క్షమాగుణం, దావీదుకున్న ఆ మంచి మనసు, దేవుడిని బట్టి వచ్చిన ఆ మంచి మనసు అండి ఈరోజు మనకి ఎక్కడొచ్చింది చెప్పండి? రాజు అధికారం ఉండి ఆ రాచరికపై వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎంత పొగరుంటుందో మీకు తెలుసండి. ఈరోజు మీరు ఏపీలో మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రిని ఏదైనా మాట అంటే చాలండి లోపలేసేస్తారు. వేసేస్తారా? ఇరా ఏమి ఆయన మీద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మాట తూలి ఒక తప్పుడు మాట అంటే చాలండి పెద్ద పెద్ద కేసులు. ఏ కేసులు పెడతారో తెలుసా? రాజద్రోహం. ఆ కేసులు వేసి ముఖ్యమంత్రిని మాట అన్నందుకు అక్కడ తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అక్కడ ఆంధ్రాలో కానివ్వండి, ముఖ్యమంత్రులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు ప్రత్యర్థుల మీద. అలాగే బీజేపీ గవర్నమెంట్ అయితే అది వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఎవడన్నా ఏమనంటే రాజద్రోహం కేసు వేసి లోపల చేస్తున్నారు. పెట్రోల్ పెరిగిందనే వేసేస్తారు లోపల, డీజిల్ పెరిగిందనే వేసేస్తాడు. రాజద్రోహం కేసు వేసి లోపల వేసేస్తారు వీళ్ళు. దారుణమైన గవర్నమెంట్ అండి ఇది. కానీ ఆ రోజు నిజంగా దావీదు రాజయ్యుండి ప్రజలందరి మధ్య సాక్ష్యం బహిరంగంగా ఏమంటే రాజును తోలనాడిన షిమి నేను చంపనరా పో అన్నాడంతే. ఇక్కడ మాట్లాడుతాను జాగ్రత్తగా వినాలి. అసలు మానవ హృదయాలుగా ఏమండి ఇప్పుడు సినిమాలన్నీ ఎలాగుంటాయంటే, అలాంటి విలన్ గాడు హీరోకి చేయి చిక్కాడు అనుకోండి, చివర్లో హీరో విలన్ ఏం చేయాలి? ఖండలుగా నరిగితే సూపర్ హిట్ అవుతుంది. దావీదు క్షమించినట్టుగా నేను ఏం చేయనురా, మారేవు కదరా విలను, పోరా ఇంటికి అన్నాడు అనుకోండి, సినిమా ఏమవుతుంది? అట్రప్లాప్. సినిమా తీసి వాళ్ళు అందరూ నేర్చుకోండి. మీ సినిమాలు హిట్ అవ్వడానికి మీరు దేవుడికి విరుద్ధంగా తీస్తున్నారు. అందుకే సినిమా వల్ల అంటే ఏకి పారేసేది. ఇందుకే దేవుడు మనసు వేరు. ఈరోజు సినిమాలలో వీళ్ళు చూపిస్తున్న హీరోయిజం వేరు. దావీదు నరికితే హీరో అవుతాడు మనుషులకి. దావీదు క్షమించి హీరో అయ్యాడు. ఎవరికి? దేవుడికి. ఈ మాట చూపిస్తాను మీకు. సమూయేలు మొదటి గ్రంథం. నిజంగా హన్న ప్రార్థన చేసిందండి. ఆ ప్రార్థనలో ఒక మాట అన్నదండి. నిజంగా ఆ మాట అలా బైబిల్ జ్ఞానిస్తున్నప్పుడు ఆ మాట నన్ను పట్టుకుందండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయమా? ఒక్క నిమిషం అండి. మొదటి సమూయేలు కదండి, 2వ అధ్యాయం. మొదటి సమూయేలు ఏమంటే 2వ అధ్యాయంలో 3వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము హన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఒక మాట చెప్పింది ఇక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అండర్లైన్ చేసుకోండి. ఏం పరీక్షిస్తాడంట? క్రియలు. క్రియలు క్రియలు మాటలు కాదు సుమా, క్రియలు.
ఆయన క్రియలను పరీక్షించేవాడు. షిమి క్రియను పరీక్షించాడు, ఇటు దావీదు క్రియను పరీక్షించాడు. వీడు నా కొడుక్కి ద్రోహం చేశాడు, వీడు నా కొడుకును శపించాడు. కానీ దావీదు నా కొడుకు, నా వాక్యం నేర్చుకున్నవాడు, నా తత్వం వంటబట్టిన నా కొడుకు దావీదు ఏం చేశాడు? క్షమించాడు. క్రియలను పరీక్షించువాడు. దావీదు క్రియలేనండి దావీదును గొప్ప చేసేయండి. దావీదు క్రియలేనండి దావీదుని ఈరోజు ఇంత గొప్పగా మనం చదువుకోవడానికి ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టాయి. దేవుని పిల్లలారా, ఈ మాటను బట్టి మీరు బాగా ఆలోచించండి. దావీదు తప్పు చేయలేదంటే తర్వాత కాలంలో దావీదు కూడా ఒక తప్పు చేశాడు. కానీ దావీదును కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు క్షమించాడు దావీదు? ఎందుకు క్షమించాడు దావీదును దేవుడు అంటే, ఆల్రెడీ దావీదులో ఈ గుణం ఉంది. ఏ గుణం? అంతేనండి, మీరు క్షమిస్తే నా వలన మీరు క్షమించబడతారు. మీరు మనుషుల అపరాధాలను మీరు ఇలా విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే మీ అపరాధాలను దేవుడు విడిచిపెట్టుకుంటూ వెళతాడు. మనుషుల అపరాధాలను లెక్క పెట్టడము, మనుషులు చేస్తున్న మాటల్ని లోపల దాచుకుని కుమిలిపోవటము, వాళ్ళ మీద ఏదైనా పగ తీర్చుకోవడానికో లేదంటే వాళ్ళ మీద ఏదైనా ద్వేషాన్ని పెంచుకోవడానికో మనం ప్రయత్నిస్తున్న నాడు ఎవండి మనుషులు మనకి చేస్తే మహా చేస్తారు, 2 చేస్తారు, 3 చేస్తారు, 10 మాటలు అంటారు. మనం దేవుడికి పుట్టిన నాట నుండి చేస్తున్నాం ద్రోహం. మనం దేవుడి ఎడల పుట్టిన నాట నుండి చేస్తున్నాం అపరాధాలు, పుట్టిన నాట నుండి చేస్తున్నాం పాపాలు. నువ్వు ఎదుటివాడి 1, 2, 3 లెక్క పెట్టుకుంటే దేవుడు నువ్వు పుట్టిన నాట నుండి నువ్వు చేసిన పాపాలు లెక్క పెడితే నీ లిస్ట్ ఎంత అవుతుంది? ఆ లిస్ట్ అంతా లెక్క పెట్టి ఇదిగో 1, 2 అపరాధాలు క్షమించినందుకు ఈ లిస్ట్ అంతా నీ ముందు పెడతానంటే ఎవడండి పోయేది? చెప్పండి, పోయేది ఎవరు? మనమేనండి. అందుకే ఇదంతా ఈ సారాన్నంతా రంగరించి చెబుతాడు యేసుప్రభు మాటలు. చిన్న కదండి యేసుప్రభు మాటలు, అలాగేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే అర్థం కావు. ఇంత విషయాన్నంటే అక్కడ ఒక మాటలో చెప్పేస్తాడు యేసుప్రభు. మనుషుల అపరాధాలను మీరు క్షమించిన యెడల మీ అపరాధాలు కూడా మీ తండ్రి క్షమిస్తాడు. ఒకవేళ నేను క్షమించను అంటే చెప్పేసరిగా కింద, మీరు గనక వాడిని నేను ఎప్పటికీ క్షమించనంటే మీ తండ్రి ఎప్పటికీ మిమ్మల్ని కూడా అయిపోయింది. ఏమంటే ఒకప్పుడు చిరంజీవి డైలాగ్ కూడా ఉండేది సినిమాల్లో, అది పెద్ద ఫేమస్ అయిపోయింది అప్పట్లో. ఆడేదో భలే అని కూడా అండి, నా డిక్షనరీలో లేనిదే క్షమించటం. డిక్షనరీలో ఎవరికి క్షమించడం లేకపోతే ఆ డిక్షనరీలో కూడా క్షమించడం ఉండదు. ఎవరి దగ్గర? కాలిపోవటమే వెళ్ళి. క్షమించటం దేవుడి గుణం. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా దేవుడు నీలో చూడాలనుకున్న గుణం రావాల్సింది అది. ఏమండి, ఇప్పుడు ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. దావీదు ఇంత శ్రమలో, ఇంత కష్టంలో దావీదు క్షమించాడు. యేసుప్రభు అన్న మాట మీకు తెలుసు కదండి. ఒకసారి యేసుప్రభు మాట కూడా చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూడండి. యేసుప్రభు అంటున్నారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరా? చంపుతున్నారని, బల్లిపోటు పొడుస్తున్నారని, ఏమండి కోడాలతో కొడుతున్నారని వాళ్ళకి తెలీదా? తెలిసే చేస్తున్నారు. ఏదో పాపం తమ్ముళ్ళు కదా డాడీ, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళు నువ్వేం చేయాలి? క్షమించు. యేసుప్రభు అండి, క్షమించు. ఏమండి ఆ తర్వాత మాట చూడండి, క్షమించమని చెప్పగల కింద మాట చూడండి ఏముంది అక్కడ? వారు ఆయన వస్త్రములను పంచుకొనుచు చీట్లు వేసుకుంటున్నారంటే ఎంతటి అవమానం అండి. పిడిగుద్దులు, ఉమి వేయటం, సిలువుకి వేయటం, చివరికి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాగేసి పంచుకోవటం, చీట్లు వేయటం, ఎంత ఘోర అవమానాలండి నిజంగా. ఏమండి మనుషులందరిలోనూ, అసలు ఈ భక్తులందరిలోనూ ఏమండి మనం చూస్తున్నప్పుడు యేసుప్రభులో కూడానండి నేను, నా గౌరవం, నా ప్రతిష్ట ఇలాంటి ఏమి ఎల్లో కనపడవండి. ఏమి కనపడవు. దావీదులో కనపడట్లేదు అది. వాళ్ళు చేశాడా, అవమానించాడా, పోన్లే ఆడు అవమానిస్తే నాకు పోయేదేముంది.
ఆడు గౌరవం నాకు ఇవ్వకపోతే నాకు పోయేదేముంది, వాడు నన్ను శపిస్తే నాకు పోయేదేముంది. ఇక్కడ యేసు ప్రభు ఇగో కొడుతున్నారు, తిడుతున్నారు, ఏమంటే దూషిస్తున్నారు, బట్టలలో చింపేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. చూసారా, ఇది ఎప్పుడు వస్తుంది? బాగా వినాలి. చివరి అసలు భాష అని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, దేవుడు గుండెల నిండా నిండినప్పుడు, దేవుడు తప్ప నీకు ఏది కనబడనప్పుడు మనుషులు చేసేవి ఏవి నీ కంటికి కనబడవు. ఎందుకంటే నీ హృదయం దేవుని ఎదుట సరైందిగా కనబడుతున్నప్పుడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు చెయ్యి నా మీద ఉన్నప్పుడు, దేవుడు కృప నాకు ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటే ఏంటిలే అనుకుంటాం. మనుషులందరూ ఎక్కడ తడబడతారు, మనుషులందరూ ఎక్కడ దెబ్బ అయిపోతారంటే దేవుడి కంటే మనుషులకు ఎక్కువ విలువిస్తున్నారు అనుకోండి. అప్పుడు ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరు. కొంతమంది ఎలా ఉంటారంటే పొగిడితే నిలబడలేరు, తిడితే తట్టుకోలేరు. పొగిడితే అలా తారాజు ఎగిరినట్టుగా ఆకాశంలో ఉంటారు, తిట్టగానే నేలమట్టం అయిపోతారు. ఎక్కడే దెబ్బతింటారంటే, పొగిడినా తిట్టుకున్నా తట్టుకునే తత్వం ఎప్పుడు వస్తుంది అంటే, పొగిడినా అలా తీసేయటం, తిట్టినా పొలనట్టు తీసేయటం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, దేవుడు నిండినప్పుడు, చూపు దేవుడి వైపు చూస్తున్నప్పుడు. పొగిడితే ఆయన పొగడాలి, తిడితే ఆయన తిట్టాలి. నీకు సర్వం నీకన్నా ఆయన వైపు చూస్తున్నప్పుడు వీళ్ళ మాటలు లెక్క ఏంటి, మనుషులు మనకి లెక్క ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. క్షమించేశారా? నేను క్షమించేశాను బ్రదర్. క్షమించానన్నవాడు ఏం చేయాలో చెప్తాను మీకు. ఒకవేళ అలాంటి ఎవరి మీద ఎవరితోనైనా, బయట మనుషులందరితో అన్నట్టు, సంఘంలోనే నేను చెప్పట్లేదు, మనుషులు ఎవరితోనైనా మీకు ఇలాంటి విరోధ భావాలు కానీ, శత్రుత్వాలు కానీ, పగలు కానీ, మనుషులతో ఎవరితో ఏదైనా ఉన్నా దీనికి ఒక రూల్ చెప్పాడు. నువ్వు నిజంగా వాడిని క్షమించావు అనడానికి ఒక రూల్ చెప్పాడు. ఇది మీ జీవితంలో జరిగితేనే క్షమించినట్టు. చాలామంది ఏంటంటే నాకేం లేదు అంటాడు, ఏదో ఒకటి సమయం దొరికే వరకు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇది అంత అబద్ధం అండి, నోటి మాటలు ఇవి. నువ్వు నిజంగా క్షమిస్తే ఏం చేయాలో దేవుడు మాట చెప్పాడు బైబిల్లో. చూడాలి, మార్కు సువార్త ముగిస్తానండి. ఇక 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 25 చదువుదాం. ఏమండి, మార్కు సువార్త 11:25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల, ఆగండి, మీకు ఒకని మీద, ఎవరైనా మనుషుల మీద, ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలే కనుక, మీరు ఒకని మీద ఎవరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల, అది ఏ విషయంలోనైనా రావచ్చు. మీకు పర్సనల్గా ఏ విషయంలోనైనా ఎవరితోనైనా విరోధం ఏదైనా కలిగి ఉంటే, విరోధ భావం ఏదైనా కలిగి ఉన్న ఎడల, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను అండర్లైన్ చేయాల. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను ఎక్కడ క్షమించాలి? ఎక్కడ క్షమించాలి? ప్రార్థన చేస్తున్నావంటే ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో. అంటే నేను క్షమించానన్న ఒప్పుకోలు నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి ఇప్పుడు? అదండి, దీనికి ధైర్యం ఉండాలి. మీకు అర్థం లేదు కదా, మళ్ళీ చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు సహజంగా ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి? దేవా నన్ను కాపాడు, నా ఆరోగ్యాన్ని కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నేను బాగా వాక్యంలో ఎదగాలి, నేను దేవుళ్ళలో ఉన్న మీలో ఎదగాలి అంటే ఇది చేస్తాను తప్ప, మీరు నిజంగా ఆలోచించండి. అసలు మీరు ఎప్పుడైనా హార్ట్ఫుల్గా దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ విరోధి జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుందా? ఓపెన్ హార్ట్తో దేవుడి సన్నిధిలో ఆలోచించండి. ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే నా బలహీనతలు ఏవో చెప్పుకోవాలి, లేదా దేవుడు పని చేస్తున్నారు, ఆ పని కోసం ప్రార్థన చేయమన్నారు, ఆ పని కోసం ప్రార్థన చేయాలి, ఇవి జ్ఞాపకం ఉంటాయి తప్ప, ఏమండి ఒక వ్యక్తి నన్ను అపార్థం చేసుకున్నాడు, నాకు దూరంగా ఉంటున్నాడు దేవా, వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు, అయినా సరే నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ వాడు నా దగ్గరికి రావట్లేదు, ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఇంకోటి చెప్తాను, దేవా వాడే నన్ను తిట్టి వాడే నాకు దూరంగా ఉంటున్నాడు దేవా, ఆడు మారాలి దేవా, మేమిద్దరం కలిసిపోవాలి దేవా, ఎప్పుడైనా చేశారా? ఈ ప్రార్థన చేసిన వాడు క్షమించాడన్న లిస్టులోకి తెస్తానంటున్నాడు దేవుడు.
మీకు అర్థమైందో లేదో? నువ్వు క్షమించానని ఆడినోడు మా క్షమించేసాను వెళ్ళిపో, తర్వాత చూద్దాం నీ సంగతి దొరికినప్పుడు అన్నారు అనుకోండి, ఇది అవదు. మీరు నిజంగా క్షమిస్తే ఏమండి, ఆ సహోదరుని కానీ మనిషిని కానీ నిజంగా క్షమిస్తే ఒప్పుకోలు ఎక్కడ జరగాలంట? దేవుడి దగ్గర. ఒకసారి దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాం అనుకోండి, ఏమని, దేవా వాడే నన్ను అన్నాడు, అయినా సరే నేను క్షమించాను దేవా, వాడే నా దగ్గరికి రావట్లేదు. ఒక్కసారి దేవుడి ముందు ఒప్పేసుకున్న తర్వాత వాడిని ఏమైనా అనాలి అన్నా, ఏమైనా చేయాలి అన్నా ఏమేస్తుంది? మనకి భయం వేస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు కొట్టుకున్నారండి. కొట్టుకున్న తర్వాత కేసు ఆల్మోస్ట్ పెద్దదైపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వస్తుంది? నాన్న దగ్గరికి వచ్చింది కేసు. చెప్తున్నాడు, ఏరా ఎందుకు కొట్టుకున్నావు, నాదేదో కారు ఎరగొట్టేశాడు, ఏరా ఎందుకు ఎరగొట్టావు, మొత్తం మీద పంచాయతీ అయిపోయిందండి. పంచాయతీ అయిపోయిన తర్వాత తండ్రి ఏం చెప్తాడు చెప్పండి? లాస్ట్లో తండ్రి ఏం చెప్తాడు? ఒరే నీ కారు నేను కొనిస్తాను కనుక ఇప్పటి నుంచి చిన్నోడు నువ్వేమీ అనకూడదు, సరేనా అంటాడు. ఇద్దరేమనాలి అప్పుడు? సరే ఓకే డన్. కేసు అయిపోయింది అక్కడితో. అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్ళిన తర్వాత, యారా డాడీ దగ్గరికి వెళ్ళావు నీ సంగతి చెప్తాను అన్నాడు అనుకోండి. ఈ మాట డాడీ జైల్లో పెడితే ఏం చేస్తాడు? తొక్క తీసేస్తాడు. పంచాయతీ నా దగ్గరకు వచ్చి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏంట్రా బయట పంచాయతీ? మీకు అర్థమైందా? అలా మీకు ఇద్దరికి ఏదైనా వస్తే ఆ ఒప్పుకోలు ఎక్కడ జరిగిపోవాలి? దేవుడి దగ్గర. ప్రభా ఇలాగ అనేసాను, ఆవిడది అపార్థం చేసుకుంది, లేదు నేను అపార్థం చేసుకున్నాను, ఆయన అపార్థం చేసుకున్నాడు, నేను అపార్థం చేసుకున్నాను, నేను మాత్రం నా మనసులో ఏం లేదు దేవా, కలిసిపోవాలనుకుంటున్నాను, కొంచెం మా ఇద్దరిని కలపండి అని దేవుడి ముందు మీరు ఒప్పుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీరు అవతల వ్యక్తిని ఏం చేసినట్టు తెలుసా? క్షమించినట్టు. ఏమండి, బైబిల్ దేవుడు మనసు అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయం కదండి. దేవుడు అర్థం కాడు ఏదో పైపైన ఆలోచిస్తే. క్షమ వెనక ఎంత చెప్తున్నాడు. క్షమించేశారా నిజంగా? నా సన్నిధిలో క్షమించండి, నా దగ్గర ఒప్పేసుకోండి క్షమించారని. అప్పుడు నేను మీ వైపు చూస్తాను, నిజంగా మీ హృదయం వాడిని క్షమించిందా? ఎందుకంటే నోటి మాటను బట్టి మనుషులు మోసపోవచ్చు, కానీ దేవుడు దేని చూస్తాడు? వీడు నిజంగానే క్షమించమని అడుగుతున్నాడా? స్కాన్ చేయంగానే దొరికిపోయాం అనుకోండి, ఇది అంత నాటకం, ఇంటి బిడ్డెత్తాడు అంతే మనకి వెంటనే. కనుక దేవుడితో మాట్లాడేటప్పుడు మనం హృదయపూర్వకంగా ఎవరైనానండి దేవుడితో మాట్లాడేటప్పుడు నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుడు అర్థమైన వాళ్ళు దేవుడితో మాట్లాడేటప్పుడు అంటే ప్రార్థనలు చాలా భయంతో మాట్లాడతారు, చాలా భక్తితో మాట్లాడతారు. దేవుడితో మాట్లాడుతున్నానన్న ఒక రకమైన పవిత్రమైన భావంతో మాట్లాడతారు కనుక అక్కడ తప్పు చేసే అవకాశం ఉండదు. అక్కడ ఒకసారి నేను క్షమించేశాను అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత పగ పెట్టుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే క్షమించేశానని ఎవరికి చెప్పేశారు? దేవుడికి చెప్పేశారు. కనుక మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అన్నాడు చూడండి అక్కడ. అంటే మీరు పొద్దున ప్రార్థనలో, మధ్యాహ్నం ప్రార్థనలో, రాత్రి ప్రార్థనలో, సాయంత్రం ప్రార్థనలో ఇప్పుడు ఎవరి గురించి చేయాలి? అందుకే అన్నాడు, మిమ్ముని హింసించు వారి కొరకు ఇది లిస్ట్. ప్రార్థన చేయమంటే దేవా వాడే నన్ను కొట్టాలనుకున్నాడు, వాడికి ఏమి కాకుండా చూడు ప్రభా. చూసారండి, దేవుడు కోరుకున్న క్షమ ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉంది. ఇలా క్షమించే వాళ్ళు కావాలి, ఇంత స్థితిలో క్షమించే వాళ్ళు నాకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుని పిల్లలారా, కనుక చివరిగా పత్రికల్లో రాశాడు కొన్ని మాటలు, రెండు చూపించి ముగిస్తాను. కొలసి పత్రికలో ఏమంటున్నాడు చూడండి దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుకోండి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరునో క్షమించుడి. చూసారండి, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి. మీకు ఎవరైనా అపరాధం చేస్తే, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలంటున్నాడు. నిజంగా చేశాడో లేదో తెలియదని అనుకోవడాలు ఎక్కువ. నిజంగా అన్నాడో లేదో, అన్నారంట అని పడితే చాలు, ఇక పొగలు మంటలు లోపల. ఇది తెలుసండి దేవుడికి, తెలిసే అంటున్నాడు. అనుకోని ఎడల అన్నాడు. అందుకే అక్కడ చూడండి ఎంత బాగుంటుంది వాక్యం అంటే, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, అనుకుంటున్నాడు, చేశాడో లేదో తెలియదండి.
ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు సహించుకోండి, క్షమించుకోండి, కరుచుకోకండి, భక్షించుకోకండి, విడిపోకండి, దూరంగా ఉండకండి, క్షమించుకోండి, దగ్గరైపోండి. దేవుడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32 అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు బాబా చూసారండి. పత్రికల్లోకి వెళ్ళినా, ప్రభు దగ్గరికి వెళ్ళినా, పాత నిబంధనలో ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, రాజుల దగ్గరికి వెళ్ళినా అంతా ఏం కనపడుతుంది? బైబిల్ అంతా క్షమ క్షమ క్షమ. అది లేనప్పుడు మన జీవితం వృధా అండి. దేవుడి పిల్లలం కాదు మనం. దేవుని పిల్లలుగా చెప్పుకునే అర్హతే మనకి లేదు. కనుక దేవుడు తనలో ఉన్న గుణం తన పిల్లలు నిండుగా చూడాలనుకుంటున్నాడు. అదేనండి క్షమ.